ప్రత్యేకంగా ఉండడానికి నీవు నిలబడాలి. Stand up to stand out. నీవు ప్రత్యేకంగా ఉండాలి అంటే నువ్వు నిలబడాలి. So let's talk a little bit about this today. Amen. దీని గురించి మనం కొద్దిగా మాట్లాడదాం. How can I stand up in my spiritual walk with God? దేవుని ఆత్మీయ జీవితంలో నేను ఎలా నిలబడగలుగుతాను? In order for me to stand out in 2024. Amen. ఈ 2024 నేను ప్రత్యేకంగా ఉండాలి అంటే How do I stand up for God to stand out in front of the world? ఈ లోకాన్ని ముందు నేను ప్రత్యేకంగా ఉండాలి అంటే దేవుని కొరకు నేను ఎలా నిలబడాలి? 23 minutes and it's going to be 12 a.m. Amen. 23 నిమిషాల్లో మనకి 12 గంటలు అవుతుందండి. Very special moment. అది చాలా ప్రత్యేకమైన క్షణాలు. 2025 2025 is going to be starting. 2025 ప్రారంభం అవుతుంది 23 నిమిషాల్లో. 2025. Amen. 2025. And God wants us to have a great 2025. దేవుడు మనకి 2025 గొప్పగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. But without God 2025 is going to be a impossible year. కానీ దేవుడు లేకుంటే 2025 అసాధారణంగా ఉంటుందండి. So I want you to remember one word for me today. నా గురించి ఒక మాట గుర్తుపెట్టుకో. Just one word. Can you all do this? కేవలం ఒక మాట మనం గుర్తుపెట్టుకోవచ్చు. One word, okay? కేవలం ఒక మాట. And that word is acknowledge. అది తెలుసుకొనుట. Acknowledge. గుర్తించుట. Hallelujah. What should you acknowledge as we close this year? ఈ సంవత్సరం ముగించుతుండగా మనం ఏం గుర్తించాలి? I want you to acknowledge three things. మూడు విషయాలు నువ్వు గుర్తించు. Point number 1, all that God did this year in your life. మొదటి పాయింట్ దేవుడు నీకు చేసిన అన్ని కార్యములు నీ జీవితంలో, the big blessings, పెద్ద ఆశీర్వాదములు, the small blessings, చిన్న ఆశీర్వాదములు, the seen blessings, చూసిన the ఆశీర్వాదములు, unseen blessings. చూడని ఆశీర్వాదములు. Let's acknowledge that it was God behind all of these things. మనం గుర్తించాలి వీటన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడు. So I want you to acknowledge all that God has done. నువ్వు ఏం గుర్తించాలంటే దేవుడు చేసిన అన్నిటిని నువ్వు గుర్తించాలి. I want you to acknowledge how much He has done. ఆయన ఎంత చేశారో నువ్వు గుర్తించు. I like to say God is a generous giver. Amen. నాకు ఇలా చెప్పడం ఇష్టం అండి. దేవుడు ఔదార్యమైన You pray దేవుడు. for 1,000 but He gives you 10,000. నీవు 1000 రూపాయల కోసం ప్రార్థిస్తే దేవుడు నీకు 10,000 ఇచ్చే He దేవుడు. always does more than you can ask. Amen. ఆయన ఎల్లప్పుడూ నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చు దేవుడు. So thank God for how much He has done. అందుని బట్టి దేవా నీవు ఎంత చేసావు ప్రభువా నీకు వందనాలు. The third thing is how well He has done it. మూడో విషయం అంటే ఆయన ఎంత మంచిగా చేశాడు. Hallelujah. హల్లెలూయా. God has done. మొదటి దేవుడు చేశాడు. How much He has done. ఆయన ఎంత చేశాడు. How well He has done. ఆయన ఎంత మంచిగా చేశాడు. If God gets involved in your life, నీ జీవితంలో దేవుడు నీవు అనువదిస్తే it is well with your soul. నీ ప్రాణముతో అది మంచిగా ఉంటుంది. There is a power that is existing when you acknowledge the role of God in your life. నీ Amen. జీవితంలో దేవుని పాత్ర నీవు గుర్తిస్తే ఒక శక్తి అనేది విడుదలవుతుంది. I like to say that when you acknowledge what God has done, నాకు ఇలా చెప్పడం ఇష్టం అండి. దేవుడు చేసిన నీవు గుర్తిస్తే you are allowing God to do more. Amen. నీవు దేవుడు ఇంకా చేయాలి అని నువ్వు అనుమతిస్తున్నావు. I'll repeat that one more time. మరొకసారి నేను It's చెప్తున్నాను. a powerful statement. శక్తివంతమైన ప్రకటన. This year as we close, ఈ సంవత్సరం ముగిస్తుండగా if you can say, God, you have done so much for me. దేవా నా కోసం నువ్వు ఎంతో చేసావయ్యా. I know you've done 5 things. నాకు తెలుసు నీవు 5 కార్యములు But చేసావు. today I know that you have done more than those things that I've seen. కానీ ఈ రోజు నేను చూసిన 5 కార్యముల కంటే ఎక్కువగా నీవు చేసి I ఉన్నావు ప్రభువా. acknowledge your role in my life. నా జీవితంలో నీ పాత్రని నేను గుర్తిస్తున్నాను. Without you, where would I be? నీవు లేకుండా నేను ఎక్కడ ఉంటున్నానో. If you can acknowledge that today, నువ్వు దాన్ని గుర్తిస్తే ఈ రోజు you are preparing yourself to receive more. Amen. నీవు దేవుని దగ్గర నుంచి ఎక్కువ పొందుకోవడానికి నువ్వు సిద్ధపరచుకుంటున్నావు. I made a note there. అక్కడ మనకు ఒక మాట ఉంది స్క్రీన్ మీద. Next to put the next slide. Next to more. Next to more, which means after more. ఎక్కువ దానికి తర్వాత I want you to fill in that blank, okay? నువ్వు అక్కడ ఖాళీని పూరించాలి. I'll repeat my statement one more time. మరి ఒకసారి చెప్తున్నా. I'll repeat this. I want you to get this into your spirit, okay? ఇది మన ఆత్మలోనికి వెళ్ళాలి. When you acknowledge that God did everything for you this year, ఈ సంవత్సరం దేవుడు నీకు సమస్తం చేశాడని నీవు you గుర్తిస్తే are opening the door for Him to do more in your life the next year. వచ్చే సంవత్సరం దేవుడు ఇంకా ఎక్కువ చేయాలని నువ్వు ద్వారం తెరుస్తున్నావు. You see that more at the end of the screen there? అక్కడ ఎక్కువగా మోర్ అని కనిపిస్తుంది. I put it in capital letters. క్యాపిటల్స్ లో. Okay? Capital means very special. అంటే అవి ప్రత్యేకమైన మాటలు అక్షరాలు. Look at that statement one more time. మరి ఒకసారి స్టేట్మెంట్ When you చూద్దాం. say, God, you are the owner, the beneficiary, you have done everything this year in my దేవా life. నీవు యజమానుడవు, నా జీవితంలో ఈ సంవత్సరం అంతా నీవే You've చేస్తున్నావు. given me life, you've given me breath, you've given me health, you've given me strength. నాకు జీవం ఇచ్చావు, బలం ఇచ్చావు, అన్ని ఇచ్చినావు ప్రభా. If you can say that,
అది నువ్వు చెప్పగలిగితే you're preparing yourself to receive more. Amen. నిన్ను నువ్వు ఎక్కువ పొందుకోవడానికి సిద్ధపరచుకుంటున్నావు. There's a blank next to more. మోర్ పక్కన ఒక ఖాళీ ఉంది మనకి. You fill in that blank. నీవే ఆ ఖాళీని What do you పూరించాలి. want in 2025? 2025 నీకు ఏం కావాలి? You want more health? God says I'll do it. నీకు ఎక్కువ ఆరోగ్యం కావాలి, దేవుడు You చేసేస్తాడు. want more wealth? God says I'll నీకు do ఎక్కువ it. ఐశ్వర్యం కావాలి, దేవుడు ఇస్తాడు. If you say, God, I want more friends, God says I'm ready నాకు to do ఇంకా it. ఎక్కువ స్నేహితులు కావాలి ప్రభు అంటే ఆయన ఇస్తాడు. You fill in the blank. నీవే నీ ఖాళీని And పూరించు. God will do it for you. దేవుడు నీ కోసం అది చేస్తాడు. You're preparing yourself to receive more. Amen. ఎక్కువ పొందుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావు. Luke chapter 6. లూకా సువార్త 6వ I'll try అధ్యాయము. my best to keep it short today. Luke chapter 6. క్లుప్తంగా నేను ప్రయత్నిస్తానండి. లూకా సువార్త 6వ అధ్యాయము. I want you to pay close attention for the next 10 minutes. Amen. వచ్చే 10 నిమిషాలు మనం చాలా శ్రద్ధగా విందాం. You're going to receive from God today. దేవుడి నుంచి నువ్వు పొందుకోబోతున్నావు Luke ఈ chapter రోజు. 6 verses 6 to 10. లూకా సువార్త 6వ అధ్యాయము 6 నుంచి 10 It talks about the story of Jesus healing a person. Amen. ఇక్కడ యేసు ప్రభు ఒక మనిషిని స్వస్థపరచడం But చూస్తున్నాం. there is something special in this story. కానీ ఈ కథలో ఏదో ఒక ప్రాముఖ్యత ఉందండి. Hallelujah. And this something special has something to do with acknowledging God. ఈ Amen. ప్రత్యేకత ఏంటంటే దేవుణ్ణి గుర్తించడంలో మనం సహాయం చేస్తుంది. Let's look at this passage of scripture. ఈ లేఖన భాగం మనం చూస్తాం. Luke chapter 6, if I were to summarize this ఈ story, లూకా సువార్త 6వ అధ్యాయం నేను క్లుప్తంగా మీకు సారాంశంగా చెప్పాలి the అంటే Bible says on the Sabbath day Jesus was in the synagogue. సబ్బాతు రోజు దేవుడు మరి ఆ గుడారంలో ఉన్నాడండి. He seen a man whose right hand was shriveled, ఒక మనిషి కుడి చెయ్యి వంకరగా అయిపోయింది. not working. పని చేయట్లేదు అది. What did Jesus do about that? యేసు ప్రభు ఏం చేశాడు దాన్ని చూసి? And there are 3 quick lessons I want to share that will prepare you for a great 2025. ఒక గొప్ప 2025 కొరకు సిద్ధపడండి. ఇక్కడ 3 పాఠాలు మనం నేర్చుకుందాం. Point number 1. మొదటి విషయము, The place that you're in your time of trouble, నీ ఇబ్బందులో ఉన్న పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు that place will determine whether you get help or you get hurt. ఆ స్థలం నిర్ణయిస్తుంది నీకు సహాయం వస్తుందా లేదంటే గాయపడతావా. Where was this guy found? ఈ వ్యక్తి ఎక్కడ His కనిపించాడు? hand was shriveled. అతని కుడి He చెయ్యి could have been at పని his చేయట్లేదు. home. ఇంట్లో కూడా ఉండొచ్చు ఆయన. He could have been somewhere else. ఆయన ఇంకెక్కడో ఉండొచ్చు. But on the Sabbath day, on the Lord's day, he was in the house of కానీ God. సబ్బాతు రోజు ప్రభు దినమందు ఆయన దేవుని మందిరంలో There కనిపించాడు. is a proverb lesson for us today. అక్కడ మనకు ఒక పాఠం ఉంది If నేర్చుకోవడానికి. you're found in the house of God, నీవు దేవుని మందిరంలో if you say, కనబడితే God, 2025, I want to be in your house. దేవా 2025 నేను ఈ మందిరంలో ఉంటాను Or if you say, ప్రభా. thank you, Lord, 2024, I've come 50 out of 55 Sundays. దేవా నీకు వందనాలు. మరి 2024లో నేను 52 ఆదివారాలకి 50 ఆదివారాలు వచ్చి I ఉన్నాను. want you to thank God today. చెప్పు దేవా నీకు వందనాలు. Don't underestimate the power of gathering together. కలవడంని ఆ శక్తిని నువ్వు తక్కువ అంచనా This వేయకు. person was in the right place. ఈ వ్యక్తి సరైన స్థలములో That's why ఉన్నాడు he కాబట్టి received his miracle. ఆయన అద్భుతమును Where పొందుకున్నాడు. are you in your time of trouble? నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో Are you in the ఉన్నావు? house of God? నీవు దేవుని మందిరంలో ఉన్నావా? Or are you in your house? అంటే నీ ఇంట్లో ఉన్నావా? If you're in the house of God, you'll get helped by God. దేవుని మందిరంలో ఉండి నీకు సహాయం వస్తుంది But if దేవుని you're దగ్గర not నుంచి. in the house of God, you'll get hurt by the world. దేవుని మందిరంలో లేకపోతే ఈ లోకం నుంచి నీకు గాయమే వస్తుందండి. If గాయపడతావు. you have been blessed in 2024, 2024 నువ్వు దీవించబడితే thank God for his house. దేవానికి వందనాలు ప్రభు నీ మందిరం Thank పట్ల God we live in a country where you can come to the house of ఈ God. దేశంలో మనము కలవచ్చు, సంఘముగా You మందిరంలో have freedom కలవచ్చు. of religion. మనకి అది హక్కు ఉందండి మనకు. You can follow your choice. నీ యొక్క ఎంపిక నువ్వు There are many వెంబడించవచ్చు. countries in the world where you can't choose Jesus. ఈ లోకంలో చాలా దేశాల్లో యేసు ప్రభువుని మనం But you're in ఎన్నుకోలేము. the right state. కానీ నీవు సరైన పరిస్థితిలో You're ఉన్నావు. in the right state. సరైన స్థితిలో ఉన్నావు. You're in the right city సరైన పట్టణంలో ఉన్నావు. where you can receive from God. దేవుడి దగ్గర నుంచి పొందుకునే స్థితిలో ఉన్నావు. 2024, let's thank God for his house. 2024 దేవా నీకు వందనాలు నీ మందిరంలో I బట్టి. like to say 55 out of 55 Sundays the house of God was open. Amen. ఆదివారాలు 55 ఆదివారాలు కూడా ప్రతి ఆదివారం తెరవబడి ఉందండి Would you మందిరం. agree? అంగీకరిస్తారా? You had trouble, you came to God's ఇబ్బంది house. వచ్చినా మీరు వచ్చి ఉన్నారు దేని People మందిరంలో. didn't understand you, you came to God's నీ house. గురించి మనుషులకు అర్థం కాలేదు, అయినా నీ వచ్చి You ఉన్నావు cried మందిరంలోనికి. during the week, you came to God's house and God turned your mourning to dancing. వారమంతా నువ్వు ఏడ్చినావేమో, కానీ ఆదివారం నేను మందిరంలోకి వచ్చి ఉన్నావు. నీ David said, అంగలార్పు God, your నాట్యంగా house మారింది. is better than any other place. దావీదు చెప్తున్నాడు, ఇంకే స్థలం కంటే నీ మందిరం చాలా I am మంచి స్థలం a ప్రభా. king, నేను రాజును, but I prefer your house. కానీ నేను నీ మందిరం ఎన్నుకుంటున్నాను. Let's thank God for his house. చెప్తామా దేవా నీకు వందనాలు ప్రభా నీ మందిరమును బట్టి. Lord, you kept your house open for my blessing. నా ఆశీర్వాదమును బట్టి నీవు నీ మందిరాన్ని తెరిచి ఉన్నావు. Point number 1. మొదటి విషయం ఈ Remember point this, ఇది. amen? Remember this. గుర్తుపెట్టుకోండి. Where are you in your time of trouble? నీ ఇబ్బంది పరిస్థితులను Say, ఎక్కడ God, ఉన్నావు? 2025, I don't want to be in my
my home. 2025లో నేను నా ఇంట్లో ఉన్నాను My ప్రభా. home cannot help me. నా ఇల్లు నాకు సహాయం చేయలేదు. Your home can help me. నీ ఇల్లు నాకు సహాయం చేయగలదు. నీ మందిరం నాకు సహాయం Point number చేయగలదు. 2, let's move quickly. రెండవ పాయింట్ కి త్వరగా వెళ్ళిపోదాం. Verses 8. 8వ వచనము. There were some Pharisees. అక్కడ కొన్ని ఫరిసీయులు They ఉన్నారు. said, Jesus, don't heal this person on the Sabbath day. వాళ్ళు చెప్పారు సబ్బాత్ రోజు ఇతను But స్వస్థపరచము. Jesus said, what should I do on the Sabbath? దేవుడు అన్నాడు నేను ఏం చేయాలి మళ్ళీ This సబ్బాత్ రోజు? person came with faith. ఈ వ్యక్తి విశ్వాసంతో Should I not వచ్చాడు. heal that నేను person? స్వస్థపడుతా ఈ వ్యక్తిని. Today Jesus is seeing you. ఈ రోజు యేసే నేను You చూస్తున్నాడు. have come with your problems. ఈ రోజు నీ సమస్యను వచ్చి ఉన్నావు. 2024 you came with so much of tears. 2024 ఎంతో ఏడుపు నువ్వు కన్నీళ్లతో వచ్చి ఉన్నావు. Jesus helped you. కానీ దేవుడు నీకు సహాయం చేశాడు. Second point. రెండవ పాయింట్ ఇదే. Jesus told this person, యేసయ్య ఈ వ్యక్తికి చెప్పాడు come, get up from your seat and stand in front of everyone. లేచి నిల్చొని అందరి ముందర నువ్వు నించో వచ్చి. Point number 2. రెండవ పాయింట్. I want you to pray and ask God for this. Amen. ప్రార్థించి దీని కొరకు దేవుని అడుగు. When you publicly show faith, నీవు అందరి ముందు నీ విశ్వాసము నువ్వు చూపిస్తే you will publicly be delivered. నీవు అందరి ముందు విడిపించబడతావు. I'll repeat that one more time. మరొకసారి మీకు చెప్తున్నాను. When you publicly show faith, నువ్వు అందరి ముందు విశ్వాసం you will చూపించినప్పుడు publicly be delivered. నువ్వు వాళ్ళందరి ముందు Are విడిపించబడతావు. you hearing me today? వింటున్నారా? Where can you show your faith? నీ విశ్వాసం ఎక్కడ చూపిస్తావు? Even when times are hard, మరి దినములు కష్టంగా if you ఉన్నప్పటికీ can say, God, help me to worship you. దేవా నాకు సహాయం చేయి నిన్ను ఆరాధించడానికి. I don't have santosham, but I'm saying santosham pongenu. You know why you're singing that song? నాకు సంతోషం లేకుండా నేను ఎందుకు ఆ పాట పాడుతున్నాను? You know why you're doing that? ఎందుకో తెలుసా? In the public, you're telling people, my life is bad, but I know God can change my ప్రజల life. ముందు నువ్వు చెప్తున్నావు నా జీవితం చెడ్డగా ఉన్నాడని దేవుడు చూస్తాను. Hallelujah. హల్లెలూయా. Your praise, నీ స్తుతి, your worship, నీ ఆరాధన, it is a public action of faith. విశ్వాసమును బహిరంగంగా చూపించే క్రియ అండి. Hallelujah. Hallelujah. Imagine this person was not healed. ఊహించండి వ్యక్తి స్వస్థ పొందుకోలేదు. Jesus said, just come and show yourself to people. యేసే వచ్చి చూపించుకో అందరికి నీ చూపించు నేను Hallelujah. And this person said, no problem. I'm going to stand up. I'm going to show myself to people. I'm going to believe in Jesus. Amen. అన్నాడు సమస్య లేదు నేను వస్తాను అందరి ముందు చూపిస్తాను నేను నమ్ముతున్నాను యేసు ప్రభుని. That was point number 2. రెండవ పాయింట్ ఇదే So I అండి. want you to say, God, help me to publicly be unashamed of Jesus. నువ్వు చెప్పాలి దేవా నాకు సహాయం చేయి బహిరంగంగా నేను యేసే గురించి సిగ్గుపడొద్దు ప్రభువా. My family says, why you are going to church? నాకు నువ్వు చెప్పొచ్చు ఎందుకు సంఘానికి వెళ్తున్నావు? I have to go to church. నేను వెళ్ళాల్సిందే. Because if I go to God's house, ఎందుకంటే నేను దేవుని మందిరంలోకి వెళ్తే Jesus will see me. యేసు నన్ను చూస్తాడు. This person had faith. ఈ Amen. వ్యక్తికి ఆ విశ్వాసం So when the ఉన్నది. time comes for you to worship God today, ఈ రోజు దేవుని ఆరాధన సమయం నీకు వచ్చినప్పుడు don't be ashamed. సిగ్గుపడకు. Don't worry, what will the next person think వాళ్ళు about me? ఏమనుకుంటారో నా గురించి అని అనుకోకు. The more publicly you can show your faith, నీ విశ్వాసమును బహిరంగంగా నువ్వు ఎంత the more చూపించగలిగితే publicly God will turn your mourning to dance. బహిరంగంగా దేవుడు నీ అంగలార్పు How many of నాట్యంగా you want that to మారుస్తాడు. happen? ఎంతమందికి అది How many of you కావాలండి? want your friends who used to mock you to come and praise you? ఎంతమందికి ఇది కావాలండి? నేను చూసి అపహసించిన అదే స్నేహితుడిని వచ్చి పొగడాలని. Your enemies who used to torment you to come and make peace with నేను you. బాధించే శత్రువుని దగ్గరకు వచ్చి సమాధానంతో ఉండాలని. Hallelujah. Hallelujah. God is in the business of publicly changing your life. దేవుడు బహిరంగంగా మనుషులందరి ముందు నీ జీవితాన్ని I want మార్చేస్తాడు. all of your neighbors and friends to Hallelujah. say, 2025, this person has changed. మీ స్నేహితులు మీ బంధువులు మీ ఇరుగు పొరుగు చెప్పాలి 2025లో ఈ మనిషి చాలా మారిపోయాడు. Same person now who was poor. అదే వ్యక్తి ఇతను బీదవాడుగా Same ఉంటే person now who had health issues. ఇతనికి కదా అనారోగ్యం ఉండే. Who has changed them? ఎవరు మార్చారు? Who has delivered ఎవరు them? విడిపించారు? Jesus. యేసయ్య. Jesus. యేసయ్య మాత్రమే. Jesus. యేసయ్య. If 2024 God did it in your life, 2024 దేవుడు చేస్తే నీ lift your hands జీవితంలో and shout aloud, hallelujah. చెప్పండి, If hallelujah. God changed your story in దేవుడు 2024, నీ కథని మారిస్తే lift your hands and say, thank you, Lord. దేవా నీకు వందనములు. Because I publicly was unashamed of Jesus. నేను బహిరంగంగా యేసు గురించి సిగ్గుపడను. You did not feel shame towards me. నా నుంచి ఇప్పుడు నువ్వు అట్లా You సిగ్గుపడలేదు ప్రభువా. delivered me. నన్ను విడిపించినావు. You blessed me. నన్ను దీవించినావు ప్రభువా. Hallelujah. హల్లెలూయా. I'll say one more thing and we'll close. ఇంకో విషయం చూసుకుందాం మనం ముగించుకుందాం. Verses 10. 10వ వచనము. When Jesus healed this person, యేసయ్య ఈ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు said, stretch out your hand. నీ కరములు చాపమని The చెప్పాడు. Bible says his hand was completely healed. అప్పుడు అతని చెయ్యి సంపూర్ణంగా స్వస్థత పొందుకుందండి. This is the last thing I want to share. ఇది చివరి విషయం నేను When God చెప్పాను. gets involved in your life, నీ జీవితంలో దేవుడు అనుమతిస్తే He does not do an incomplete job. ఆయన అసంపూర్ణమైన పని చేయడు. సగం Hallelujah. చేయడు. I'll repeat that one more time. మరొకసారి మీకు చెప్తున్నాను. When God gets involved in your life, దేవుడు నీ జీవితంలో వస్తే He does not do an incomplete job. ఆయన సగం పని లేదంటే అసంపూర్ణంగా చేయడండి. He said, stretch out your hand. చెయ్యి చాపు అన్నాడు. And the hand was completely restored. ఆ చెయ్యి సంపూర్ణంగా మరి స్వస్థత I don't know పొందుకుంది. how long this person was suffering. నాకు తెలియదు మరి ఇతను
ఇతను ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. 1 year, ఒక సంవత్సరం 5 years, ఉండొచ్చు, 5 ఏళ్ళు అయి 10 ఉండొచ్చు, years, 10 ఏళ్ళు అయి 20 ఉండొచ్చు, years. 20 ఏళ్ళు అయి But when ఉండొచ్చు. Jesus got involved, కానీ యేసయ్య అక్కడ ఉన్నప్పుడు, when Jesus got involved, యేసయ్య అక్కడ ఉన్నప్పుడు it happened like that. ఇట్లా జరిగిపోయిందండి. Hallelujah. Hallelujah. Have you had that experience in 24? 2024 అటువంటి అనుభవం మీకుందా? 2024, when 2024లో Jesus solved something that was pending for a long time. చాలా సమయం నుంచి మరి ఆగిపోయిన పని దేవుడు ఇలా చేశాడా? You were praying for something, but in 2024 it just happened like that. దేనికోసమో ప్రార్థించినావేమో కానీ 2024లో త్వరగా ఇట్లా Can you lift your అయిపోయింది. hand and say thank you, Lord? దేవా నీకు వందనం ప్రభువా. Thank you for getting involved in my life. నా జీవితంలో నువ్వు వచ్చినందుకు నీకు వందనాలు. Because you got involved, నీవు ఉన్నందుకే you changed my situation, made it a perfect situation. నా స్థితిని మార్చి నువ్వు పరిపూర్ణంగా చేసి ఉన్నావు. నీకు వందనాలు. Hallelujah. Hallelujah. As I close, ముగించే మునుపు quickly summarize what I just shared. చెప్పింది మనం సారాంశంగా We చూద్దాం. have 8 minutes to the new year. 8 నిమిషాలు ఉన్నదండి మనకి నూతన సంవత్సరానికి. Can you believe that? నమ్మగలుగుతున్నారా? 8 minutes more. ఇంకా 8 నిమిషాలు. So I'll just close with these 3 things that I want you to praise God for today. ఈ 3 విషయాల కోసం మీరు ఆలోచించండి, దేవుని స్తుతించండి అండి. As ముగించే Pastor మునుపు comes up, 3 things, okay? 3 విషయాలండి. Point number 1, thank Him for His house. మొదటి విషయము దేవుని మందిరమును బట్టి దేవునికి వందనాలు When you had చెల్లించండి. no place to go, you came to God's house. నువ్వు ఎక్కడికి వెళ్ళని స్థలం లేనప్పుడు నువ్వు దేవుని When మందిరానికి you had no వచ్చి friend to lean on, you had children of God to help you. నీకు ఏ స్నేహితుడు లేనప్పుడు నీకు దేవుని మందిరంలో విశ్వాసులు ఉన్నారు. 55 out of 55 Sundays, this door was open. 55 ఆదివారాలు ఈ డోర్ తెరవబడి Can you lift ఉందండి. your hands and say thank you, Lord? దేవానికి వందనాలు ప్రభువా. Point number 2, I want you to thank God for His presence. రెండవది ఆయన సన్నిధి బట్టి దేవునికి వందనాలు I like to చెప్తాం. say the devil is working 24/7 to kill you. అపవాది 24 గంటలు ప్రయత్నిస్తుంది చంపడానికి. 24/7. ప్రతిసారి అండి ప్రతి He doesn't take a leave all day. లీవ్ ఏం తీసుకోడండి. Hallelujah. But I have good news for you. కానీ మీకు ఒక There was శుభవార్త. one more person who worked more harder than the devil. అతని కంటే ఇంకో వ్యక్తి ఇంకా You కష్టపడతాడు. know who that was? ఎవరు తెలుసా? Jesus. యేసయ్య. Jesus. యేసయ్య. He worked harder than the devil to protect your life. అపవాది కంటే ఇంకా ఎక్కువ కష్టపడుతుంది నేను Can you కాపాడడానికి. say, God, thank you for your చెప్తామా? presence. దేవా నీ సన్నిధి బట్టి నీకు I వందనాలు went so ప్రభువా. many places this year. నేను ఈ సంవత్సరం ఎన్నో Met ప్రదేశాలకు so వెళ్ళాను. many people. ఎంతో మందిని I కలిసాను. ate so many things. ఏవేవో తిన్నాను. The devil could have killed me. అపవాదం చంపేసి The devil could ఉండొచ్చు. have sent me to the hospital. అపవాదం హాస్పిటల్లో పడేసి ఉండొచ్చు. But thank you, Lord. కానీ దేవానికి వందనాలు. నన్ను చూసుకున్నావు. You protected me. నన్ను సంరక్షించి ఉన్నావు. నీకు Last but వందనాలు. and not the least, చివరిదండి thank Him for His perfection. Amen. ఆయన పరిపూర్ణత బట్టి ఆయనకు He వందనాలు did not చెప్తాం. create you and leave you off just like that. నేను ఏదో సృష్టించి The వదిలేసేయలేదు. Bible says, వదిలేయలేదు. Lord, when He begins something, వాక్యం చెప్తుంది దేవుడు మనం ప్రారంభిస్తే He will always complete it. దాన్ని ఎల్లప్పుడు ముగించే So don't దేవుడు. worry if 2024 you say, God, there's something still pending. Huh? చింతించకు ఒకవేళ ఏదో ఇంకా ఆగిపోయినట్టుగా God, you అనిపిస్తే. answered 4 prayer requests, but 1 is still pending. దేవా 4కి జవాబిచ్చావు కానీ ఇంకోటి ఉంది కదా. There's still 6 more minutes. ఇంకా 6 నిమిషాలు Who ఉన్నాయి. knows? He can do it right now. ఇప్పుడే చేయగలుగుతాడేమో ఎవరికి Lift your తెలుసు. hand and say, thank you, Lord. దేవానికి వందనాలు ప్రభువా. You are perfect. నీవు సంపూర్ణము. You are perfect. నీవు పరిపూర్ణము. You can do it for me. నీవు నా కోసం చేయగలుగుతావు ప్రభువా. Thank God for His దేవానికి perfection. వందనాలు నీ పరిపూర్ణత బట్టి. I'll close with this last verse. ఈ చివరి వచనంతో ముగిస్తాము. Nehemiah chapter 9 నెహెమ్యా 9వ అధ్యాయము verses 5 says, 5వ వచనము. rejoice in the Lord. Amen. దేవుని యందు ఆనందించుము. Rejoice in the Lord. దేవుని యందు ఆనందించుము. Hallelujah. హల్లెలూయా. Because the joy of the Lord is our strength. ఎందుకంటే దేవుని యందు ఆనందమే మన బలమై So ఉన్నది. this night hour as we celebrate the new year, ఈ రాత్రి మనం న్యూ ఇయర్ జరుపుకుంటా ఉండగా let's thank God for 2024. 2024 బట్టి దేవునికి వందనాలు Thank you, చెల్లిద్దాం. Lord, for 2024. దేవా 2024 బట్టి నీకు వందనాలు. Hallelujah. Can you హల్లెలూయా. say that in your own words today? నీ సొంత భాషలో చెప్పగలుగుతావా? Come on, everybody. నీ సొంత మాటలు You don't have to say it చెప్పగలుగుతావా? loudly, but close your eyes and say, thank you, నువ్వు Lord. కనీసం బిగా చెప్పకుండా కళ్ళు మూసుకొని చెప్పు. Thank you, Lord. దేవానికి వందనాలు యేసయ్యా. Why don't you all stand to our feet? ప్రతి ఒక్కరు లేచి నిల్చుందాం. Everybody stand to your feet. Hallelujah. దయచేసి లేచి I నిల్చుందాం. believe it's a very timely word for us tonight. సమయానుకూలమైన మాట మనకి ఈ రోజు. Thank God for bringing you to His house throughout this year. దేవునికి వందనాలు. ఈ ఏడాది అంతా మనం దేవుని మందిరంలో సమయం గడిపి ఉన్నాము. Everybody stand up to your feet. ప్రతి ఒక్కరు దయచేసి లేచి నిల్చుందాం. David the psalmist said, I was glad when they said, let us go to the house of the Lord. నాకు David the సంతోషం psalmist కలిగినది said, దావీదు చెప్పాడండి. Praise God. దేవుని మందిరం వెళ్ళమని చెప్పినప్పుడు నాకు సంతోషం today కలిగి we can ఉన్నది. say, Lord, thank you, Lord, దేవానికి వందనం for ప్రభువా. giving me grace to come to your house.